హైదరాబాద్ కర్మన్ఘట్ హనుమాన్ దేవాలయానికి దత్తతగా ఉన్న శ్రీ బస్సు రివాలా కృష్ణా దేవాలయ భూముల వివాదం కోర్టు ధిక్కరణ మలుపు తిరిగింది. బాలాజీనగర్ కాలనీలో 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లను ఎండోమెంట్ అధికారులు ట్రిబ్యునల్ ఆర్డర్ పేరుతో ఖాళీ చేయించడంపై బాధితుల తరపు న్యాయవాది ఆంజనేయాచారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 26 వరకు గడువు ఉన్నప్పటికీ అధికారులు ఫిబ్రవరి 2వ తేదీనే దౌర్జన్యంగా ఇళ్లను స్వాధీనం చేసుకున్నారని, ఇది స్పష్టమైన కోర్టు ధిక్కరణ అని ఆయన ఆరోపించారు. హైకోర్టు స్టే ఉన్న వెంకటేష్ అనే వ్యక్తి ఇంటిని కూడా స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. గత 5 రోజులుగా 30 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీ నివాసులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆమె అంత పెద్ద ఇల్లు పెట్టుకొని ఏం గతి చెప్పేది ఇదా? నలుగురు బిడ్డలు అయితే భర్త చనిపోయింది, నలుగురు అందరూ ఎక్కడో అక్కడ పోయింది. ఆ ఒక్కటే ఇంట్లో ఉంటుంది. ఆ వండుకుండా ప్రాబ్లం అయిపోయింది. అలా ఎవరు వస్తలేరు, వచ్చి దాని గురించి చెడిపోతుంది. ఆ ఒక్కటి ఏం చేస్తుందంటే నేను వండుకోలేక ఆడ గుసలు వండుకుంటుంది. ఒక ఆ పరిస్థితి ఏం చేయాలి ఇప్పుడు? మేమేం చేస్తాం? అది పరిస్థితి ఇప్పుడు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇవి. తర్వాత కూడా మా పరిస్థితి రోడ్కి వచ్చింది సార్. ఏదైనా మా ఇల్లు మాకు కావాలి. ఈచ్ డోర్ వేసింది, ఈచ్ డోర్ చేసిన ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఈయన ఆల్రెడీ హార్ట్ పేషెంట్, ఈయనకు 2 స్టంట్లు పడ్డాయి. ఆ ఆవేశం తట్టుకోలేక వీళ్ళు నన్నేమో చేస్తానని పెట్రోల్ పోసుకుండు. ఆడ నుంచి అట్నే హాస్పిటల్కి వెళ్ళిపోయాను కట్టుబట్టలతోటి. మొత్తం ఆడనే ఉన్నాయి, నథింగ్, ఏమీ కనీసం చెంపు కాదా ఏంది. ఆడ నుంచి ప్రొటెక్ట్ చేసి ఇన్సిడెంట్ సంఘటన నుంచి చక్కగా హాస్పిటల్ పోయింది. ఇప్పటిదాకా రాలే ఆయన. 3 రోజులు హాస్పిటల్ ఉండి ఇప్పుడు నిన్ననో ఏమో ఇంటికి వచ్చాడంట. ఆయన పరిస్థితి అది. కానీ ఇది మొత్తం అన్ని సామాన్లు అన్ననే ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి ఏమీ తీసుకుపోలేదు ఆయన. టోటల్ మొత్తం అన్ననే. ఈడ సీజ్ చేసిర్రు, మీద సీజ్ చేసిర్రు, లోపల అన్నీ సీజ్ చేసిర్రు. ఓనర్స్ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మేము 25 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము. మన స్వతంత్ర భారతదేశం అని గవర్నమెంటు మిగతా అక్కడ ఇక్కడ అందరూ స్పీచ్లు చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. 25 ఇయర్స్ నుంచి ఉన్న ఇంట్లో నుంచే బలవంతంగా మిడ్ నైట్ వచ్చి బలగంతో బందోబస్తు తోటి వచ్చి మమ్మల్ని అమానుషంగా దుశ్చర్యగా మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని లాగి పడేసి మా సొంతం డబ్బు పెట్టుకొని కొనుక్కున్న ఇంట్లోనే మమ్మల్ని ఉండనియకపోతే ఎక్కడ స్వతంత్రము?
ఎక్కడ స్వాతంత్రం వచ్చిందని మేము గొప్ప చెప్పుకోవాలి? మేము డబ్బు పెట్టుకుని కొనుక్కున్న ఇంట్లోనే మాకు స్వాతంత్రం లేదు. ఏ హిందూ ధర్మశాస్త్రంలో చెప్పిర్రు గురు ఆర్నమెంట్ వాళ్ళు? దేవుడు వచ్చి చెప్పిండా మా ఇంట్లో మాకు ఇచ్చేసేయాలి, మాకు దేవునికి ఇచ్చేసేయాలి అని చెప్పిండా? మేము ఇంత డబ్బు పెట్టి మా పొలాలు మా జాగాలు అమ్ముకొని మేము ఇక్కడ పెట్టి కట్టుకొని 25 years నుంచి ఇక్కడ బతుకుతుంటే మా ఆధారం అంతా, మా జీవిత ఆధారం అంతా మా ఇంటి మీద పెట్టుకొని మేము బతుకుతుంటే ఒక అర్ధరాత్రి వచ్చి బలగంతో ఈవో గుడి ఇన్ఛార్జ్ వాళ్ళందరూ వచ్చి మేము చెప్తుంటే ఆడవాళ్ళం బ్రతిమలాడుతుంటే కాళ్ళ పైన పడి వేడుకుంటుంటే కూడా మమ్మల్ని చూడకుండా మా ఇండ్లలో దౌర్జన్యంగా వచ్చి ఆడవాళ్ళు ఉన్నారు, మా మగవాళ్ళని పోలీస్ స్టేషన్లోకి ఎక్కిచ్చేసినారు జీబులోకి. మేము ఏం చేయాలి? మమ్మల్ని లాగేసి మా సామాన్ అంతా బయట వేసినారు. మా పిల్లల చదువు ఏంది, మా భవిష్యత్తు ఏంది? మాకు వాష్రూమ్లు లేవు. మందిళ్ళలో పోయి మేము స్నానాలు చేసి బ్రతకవలసిన దుశ్చర్యము ఏ గవర్నమెంట్ చెప్పింది? ఏ ధర్మశాస్త్రం చెప్పింది? ఏ దేవుడు చెప్పిండు? ఏ గుడి ఆర్నమెంట్ అయినా ఇదే చెప్తుందా? ఇది ఒక మన హిందూ ధర్మం అయి ఉండి ఒక హిందువులను ఇట్లా టార్చర్ చేయమని ఎక్కడ చెప్పింది? స్వాతంత్ర పోరాటం వచ్చింది ఇందుకేనా? స్వాతంత్రం తెచ్చింది ఇందుకేనా? పెద్ద పెద్ద గవర్నమెంట్ అవి ఇవి స్పీచ్లు ఇస్తుంది, మాకు జీవితాలను బయట రోడ్డుకి వేసి స్వాతంత్రం వచ్చిందంటే ఏం స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవాలి? మా బతుకులు ఇట్లా రోడ్డుకు వచ్చినాయని మేము బాధపడాలా? మా పిల్లల్ని ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ తీసుకుపోవాలి? మా బ్రతుకులు ఏం కావాలి? ఇంత కూడా దౌర్జన్యంగా సీల్ అయ్యాక ఎంత బ్రతిమలాడుకుంటే డోర్లకు సీలేసి కట్టుబట్టలతో బయటకు వేస్తే మా చుట్టాలను మా పక్కాలను బ్రతిమలాడుకొని వాష్రూమ్లోకి వెళ్ళాలంటే రోజు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి పోయి స్నానాలు చేయాలి? మేము ఎక్కడ తినాలి? ఉన్న ఆధారం అంతా వాళ్ళే గుంజేసుకుంటే మేము కష్టాలకు కూడా పోతలేము. దోమలకు దానికి ఇబ్బంది పడుకుంటా ఇక్కడ ఉంటే మా జీవితం ఏంది? గవర్నమెంట్కైనా కనికరం లేదా? ఎండోమెంట్ వాళ్ళకు కూడా కనికరం లేదా? ఏ దేవుడు చెప్పిండు మమ్మల్ని ఇట్లా అన్యాయం చేయమని? ఇది మంచిదేనా? ఏ దేవునికైనా ఇది మంచి న్యాయం జరుగుతుందా? ఎండోమెంట్కు న్యాయం జరుగుతుందా? గవర్నమెంట్కి జరుగుతుందా? ఆ ఈవో ఆడమనిషే కదా మా బ్రతుకులు ఇట్లా రోడ్డు పాలు చేసి ఒక తోటి మహిళలను కూడా చూడకుండా మధ్యరాత్రి అంత దౌర్జన్యం చేయడము ఇది ఎంత న్యాయం? ఎంత గవర్నమెంట్కి ఎంత న్యాయం? ఎండోమెంట్కి ఎంత న్యాయము? ఓ హిందువులను ఇలానే చేయమని హిందువులు చెప్పిర్రా? స్వాతంత్రం అంటే ఇదేనా? స్వాతంత్రం వచ్చింది దీనికోసమేనా? ఎప్పుడో స్వాతంత్రం తెచ్చుకొని బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టుకొని సాధించుకున్న స్వాతంత్రం ఇదేనా? మేము పైసలు పెట్టి కట్టుకున్న దాంట్లో మేమే ఉండలేకపోతున్నాం. ఎక్కడ స్వాతంత్రం ఇది? ఇది ఆడవాళ్ళకు చేసేది. ఆడవాళ్ళని కూడా చూడకుండా పిల్లలని కూడా చూడకుండా మా బతుకులు ఇట్లా రోడ్ పాలు చేసి గవర్నమెంట్ ఏ తప్పు చెప్పవా? మా ఇల్లు మాకు ఇప్పి మమ్మల్ని కనకరించు తండ్రి. నువ్వు మమ్ము దేవుడు నువ్వే అనుకుంటున్నాం మేము. మీ ఇంటి ఆడపడుచులం అనుకో, రేవంత్ రెడ్డి అన్న మాకు ఏం వద్దు కానీ మా ఇల్లు వచ్చేటట్టు చూడు. అన్ని కుటుంబాలు ఎక్కడ పోదుమో ఎక్కడ ఏది మా ఇల్లు కావాలి, మా ఇల్లు మాకు కావాలి. వారం రోజుల సంధి దోమలకు వీటికి ఎంత బాధపడుతున్నాం. ఒక అధికారులు ఎవ్వరు కూడా ఇక్కడ విజిట్ అధికారులు కూడా మా రోడ్డు రాలేదు. మేమంతా మధ్య పరిస్థితి బతుకులు మా బతుకులు. మేము పెద్ద ఉన్నోళ్ళం కాము. ఏ మిడిల్ క్లాస్. మా పిల్లలకు జీవనం ఏంది? మా జీవనం ఏంది? నాయనా మాకు దయచేసి మా బాధ అర్థం చేసుకోండి. మా ఈ ఏజ్కి కింద కూర్చునేటట్టు లేదు, లేచేటట్టు లేదు. దోమలకు వీటికి మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వేసుకొని నాకు ఈ కాళ్ళ నొప్పులు, ఎన్నుబొక్క అరిగింది, నాకు కింద కూర్చోరాదు. ఎట్లా ఉంటాము, ఏం చేస్తాము? కన్నా కష్టపడి 50 ఏళ్ళ జీవితం అంతా మా ఇండ్ల మీదనే పెట్టుకున్నాము. మా పిల్లలకు ఉన్నది మా ఇండ్లు తప్ప శివ మాకేం లేదు. ఇంకేమన్నా సంపాదించుకున్నాం అన్నది లేదు. మా ఉన్న ఆస్తి గది మాకు వాళ్ళ గూట్లో పడి ఉంటేందుకు మా గూట్లో మేము పడి ఉండేటందుకు మాకు అవకాశం లేకుండా రాత్రి వచ్చి ఇట్లా మమ్మల్ని బయట గుంజేసిపోయిండ్రు. మరి మేము ఎటు పోవాలి? ఎక్కడ పోవాలి? ఓ బాత్రూంలకు పోదామన్నా, ఏడికి పోదామన్నా ఎక్కడ పోము? ఈ ముసలోళ్ళని తీసుకొని ఏడపోయి ఏడుండము. ఎట్లా చేయాలి? మా పరిస్థితి దయచేసి మీరు క్షమించాలి. మా అమ్మలని అర్థం చేసుకోండి. మా పిల్లలని జల్లాలని మా ఇల్లు మాకు కావాలి. మేమేం పాస్తులు ఏది అడగము. గవర్నమెంట్ ఏది కోరుకో. మాకు మా ఇల్లు ఒకటి మాకు దయచేసి ఎవరన్నా దయ కలగాలి మా మీద.
మేము ఈ 5 రోజుల సంధి ఎంత అవస్థపడుతున్నాం. ఎవరో తెచ్చి పెడితే తింటే తింటివి, తినకపోతే తినకపోతే. మా చిన్నపిల్లలకి స్కూళ్ళు లేవు, ఏం లేదు. ఎట్లా తోలియము, ఏం చేయాలి? ఊర్లో 4 ఎకరాల భూమి ఉంటే అమ్ముకొచ్చుకొని ఇల్లు కట్టుకున్నాం. మా పిల్లల జీవితానికి ఏదో అవుతుంది, ఏదో కష్టం చేసుకొని వచ్చి గూట్లు ఉంటారని. ఇప్పుడు అది కూడా గూడే లేకుండా అయితే మేము ఏం చేసుకొని బతుకము, ఎట్లా చేయాలి? మా పరిస్థితి దయచేసి మీరు క్షమించి ఏదన్నా మాకు న్యాయం జరగాలి, మా ఇల్లు మాకు కావాలి అంతే. చెప్పండి. ఏంటి మా బ్రతుకులు ఏంటి? అసలు మా ఆధారం ఏంటి? మేము ఎక్కడ పోవాలి, ఏడ బ్రతకాలి, ఏం చెయ్యాలి? మీరే న్యాయం చెయ్యాలి. గవర్నమెంట్ కూడా దిగి రావాలి మా కోసం. అందరు డోర్లు కట్టేసారు. నా దానికి వస్తరకు నాకు ఎప్పుడు 29 అక్టోబరు 23లో హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ వచ్చింది. అయితే ఇంకా 10 మందిదేమో సిటీ సివిల్ కోర్టులో ఉన్నది. ఆ సిటీ సివిల్ కోర్టులో ఉంటారకు నాకు ఒక్కొక్కరికి వస్తే నేను హైకోర్టుకు వెళ్ళినా నాకు స్టే ఇచ్చారు. స్టే ఇస్తే మా లాయర్ గారు వెళ్ళిపోయేటప్పుడు ఈవో మేడానికి చెప్పారు, మేడం 10 మంది ఒక వెంకటేష్ అనే ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు, ఆయనకు హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ ఉన్నది, ఆయన కాడికి పోకూరు అన్నాడు. నేనేం చేసినా సరే అని ఒక జీరాక్స్ కాపీ తీసుకున్నా, చూపిస్తే ఏమన్నారు, ఇది చెల్లదు, 6 నెలలే అన్నారు. అయితే కాదు మేడం అని నేను ఫోన్ కలిపిన మా సార్కు. మా సారు లైన్లో ఉన్నాడు. ఈయన ఫోన్ తీసుకోమంటే తీసుకోలేదని నేను స్పీకర్ ఆన్ చేసిన. 2013లో క్యాన్సిల్ చేశారు. 21 సంవత్సరం తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసే అధికారం ఏ అధికారికి ఉండదు. తర్వాత అదే 13లో మీరు వచ్చి మా ఇంటి పక్కకే రేకుల రూమ్ 8 రూములు ఉండే, ప్రతి రూముకు కరెంట్ కనెక్షన్ ఉంది, డోర్ నెంబర్ ఉంది, అది చేసి రేకుల రూములు అన్ని డిమాలిష్ చేశారు 13లో. అది అప్పుడు ఏం చేసారు తెలుసా, ఒక 12 లారీల మట్టి అది తెచ్చి అక్కడ వంగానంద రెడ్డి గారు లైన్గా పెట్టేసి తీసుకొచ్చి మొత్తం సదనం చేశారు 13లో. అప్పుడు మేము పోతే వాళ్ళు ఏం చేశారంటే మాకు మోసం చేశారంటే, మీరు ఏం చేయాలంటే మీ ఇల్లు ఉండాలంటే మేము మీకు రెగ్యులైజేషన్ చేస్తాం, మాట ఇస్తున్నాం, మా హామీ గుళ్ళె కూర్చున్నాం అని చెప్పి మమ్మల్ని సీసాలో దింపారు. అయితే మేమేం చేసినాం, పొరపాటు ఏంది, మా కాలనీ యొక్క లెటర్ ప్యాడ్ మీద రాసిరు. సపోజ్ అందులో 20 లైన్లు వస్తాయనుకో, కాలు ఇంత ఉంటుంది. అయితే లోపల మా అమ్మ ఉంది, మేము బయట ఉన్నాము. అమ్మ డోర్ తీయమంటే తీసినాక మా అన్నలు మా వదినలు మేము ఒక 10 మెంబర్స్ గేట్ కాడ నిలబడితే ఇంతమంది ఇంట్లోనే ఉంటారంటే లేరు అన్నారు. ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారో ఉండరు అంటే మా మిస్సెస్, మా పెద్ద కొడుకు, నేను నిలబడ్డాం. ఉన్నది 3. 10 మంది పోలీసు వాళ్ళు వచ్చి గుంజి పారేసి, అన్న మీరు ఏమన్నా అనుకోరు, ఒక్క నిమిషం వల్ల 50 మంది నా ఇంట్లోకి పోయారు. పై ఫ్లోర్కు కింది ఫ్లోర్కు మొత్తము తెల్లబట్టలు వాళ్ళు, కొంతమంది వీళ్ళు లేబర్స్ అన్న గుట్కాలు తింటురు, మందు తాగుతురు, మా కిచెన్లోకి పోయారు, మా దేవుడు ఉన్నాడు మా బెడ్రూమ్లోకి పోయారు. ఏంది ఎక్కడ న్యాయం? నువ్వు వచ్చి 3 గంటలకు వచ్చి లేబర్ని తీసుకొచ్చి అడ్డమైన వాడు వచ్చి మా ఇంట్లోకి వచ్చి నా సామాను బయటికి వేయడం ఏది? ఎక్కడ న్యాయం ఇది? ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, స్టే ఉన్నది. దీనివల్ల నెక్స్ట్ ఏదన్నా అధికారికి నా తరఫుకెళ్ళి ఏదన్నా ఉంటే నేను కేసు కూడా పెడతా. ముందే చెప్తున్నా, నాకు అవకాశం ఉంటే పక్కాని చెప్తలేను, అవకాశం ఉంటే ఇప్పుడు మన ఆయన ప్లస్ ఈవో లవణ్య మేడం వాళ్ళిద్దరు. ఇంకొకటి, ఇప్పుడు మాకు అవన్నీ పక్కన పెడితే తాళాలు తీయలేదనుకో మాకు ముఖ్యంగా తాళం తీయాలి, లోపలికి పోవాలి. ఇవన్నీ పక్కన పెడితే తాళాలు తీయలేదనుకో, మాది కిరాణా షాప్. పొద్దున పోతా, తెచ్చి గుడి చేసుకుంటా, గేటు ముంగల ఆడనే ఉంటా. నేను మా భార్య మధ్యాహ్నం 2 గంటలు ఉంటా, మళ్ళీ సాయంత్రం దుకాణం చేస్తే వస్తాం, ఆడ వండుకుంటా. దోమ తరేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో లేచేదే లేదు. 300 మందిని తెచ్చింది కదా, ఎంతమందిని తెచ్చినా కానీ వదిలిపెట్టేది లేదు. మేము మాత్రము ఇక్కడికి వెళ్ళి పోయేది లేదు. భీష్మాచారి అండి, నేను ఈ కాలనీ నివాసం. ఇది మా ఇల్లు. ఇది 92లో ఓఆర్సీ చూసి కొన్నది ఈ ల్యాండ్. వచ్చేసి సైదాబాద్ మండల్
హైదరాబాద్ డిస్టిక్. రంగారెడ్డి టెంపుల్ ఏమో రంగారెడ్డికి సంబంధించింది. ఈ ల్యాండ్లో 110 సర్వే నెంబర్లో ఎక్స్టెంట్లో 2 ఎకరాల 31 గుంట ఎక్స్టెంట్ ఉంది. కానీ మా వెంచర్ వచ్చేసి ఎకరా 20 గుంటలనే ఉంది. మిగతా ఎకరా 11 గుంటలు ఎక్కడ పోయిందో తెలియదు మాకు. దాని గురించి మాకు సంబంధం లేదు వాస్తవానికి. కానీ ఇది మొత్తము ఈ బన్సూర్ వాళ్ళ కృష్ణ మందిర్ కింద ఉంది వాళ్ళు చెప్పి క్లెయిమ్ చేస్తారు. మరి చేసే ఈ 2 ఎకరాల 31 గుంటలు రావాలి కదా, మరి ఎకరా 20 గుంటల మీద ఎందుకు చేస్తారు? ఒకవేళ వాళ్ళతోటి ఏమన్నా అమ్ముకున్నారా, రెగ్యులరేషన్ చేసిరా, లేకపోతే ఏం చేసిరా నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఎఫెక్ట్ అయితే మాకు కూడా అదే కావాలి కదా. సేమ్ ల్యాండ్, సేమ్ ఒకటే సర్వే నెంబరు, ఒకటే బిట్టు, ఎక్కడనో లేదు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ వచ్చేసింది ఓఆర్సీ అయినాకనే వెంచర్ చేసి అమ్మినప్పుడు, తర్వాత అందరు కొనుక్కున్నప్పుడు ఓఆర్సీ ఈ పార్టీస్కి అందరికి తెలియజేయాలన్నా లేదా క్యాన్సిల్ చేయాలంటే? ఒక మాట, ఓఆర్సీ క్యాన్సిల్ చేసిందంటే పార్టీస్కి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా లేదా? గ్రౌండ్లో ఎంక్వైరీ చేయాలన్నా లేదా? ఎవరికి తెలియకుండా ఓఆర్సీ క్యాన్సిలేషన్ చేశారు. సడన్ ఆఫ్ 2013లో ఓఆర్సీ క్యాన్సిల్ అయింది, ఇది మా కబ్జాలోకి తీసుకుంటున్నామని హై అండ్ ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టుగా మొత్తం పోలీసు బందోబస్తు జేసీ తోటి వచ్చేసినాక మా మీద అటాక్ చేస్తే, మరి ఏం సార్ మాకు ఇల్లు కట్టుకొని ఇన్నేళ్ల సందుంటాం, మా పరిస్థితి ఏంటంటే అప్పుడు ఉన్న అంజనారెడ్డి గారు ఈవో గారు వచ్చేసి మీకేం ఇబ్బంది లేదండి, ఇల్లు కట్టుకున్నారు కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు, ఏమైనా రెగ్యులరేషన్ ఉంటే మేము చేస్తాము, మేము ఆంజనేయ స్వామి దేవుని మీద ఒట్టు పెట్టి చెప్పాడు అండి, టెంపుల్ మీద ఒట్టు పెట్టి మేము మీకు రెగ్యులేషన్ చేస్తామండి, మేము ఈవో కమిషనర్ గారితో ఆ పవర్ మాకు లేదు కానీ కమిషనర్ గారితో చెప్పి మీకు చేపిస్తామంటే, ఆ భయానికి అప్పటి వరకు మాకు ఎలాంటి పోలీసు వాళ్ళతోటి కానీ లాయర్లతోటి కానీ పరిచయాలు లేవు, మాకు ఏం చేయాలో తెలియదు. మొత్తం భయానక పరిస్థితులు నెలకొని ఏం చేస్తామంటే సరే అని మేము సంతకం పెట్టినాం. అదే బేస్ చేసుకొని మాకు మీరు మా ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నామని చెప్పి తెల్లారే మర్నాడు ఎప్పుడో నోటీసులు కిరాయి కట్టమని నోటీసులు పంపించారు. అది ఇదెక్కడ అన్యాయము? మేము పైసలు పోసి కొనుక్కున్నాం, సేల్ డీడ్లు ఉన్నాయి, అగ్రిమెంట్ ఉన్నాయి, నోటరీలు ఉన్నాయి, అట్లెట్లా అవుతుంది అని మేము మళ్ళీ కొట్టుకొని ఇది మాకు ఇట్లా చేసి మోసం చేసిరని పోయినాం. అప్పటి నుంచి కేసు నడుస్తుంది. అందులో దాంట్లో భాగంగా కొంతమంది మా దగ్గర 22 ఇండ్లు ఉన్నాయి, 54 ఫ్యామిలీలు ఉంటాయి. ఇప్పుడు మొత్తం టోటల్ ఈ 1 ఎకరం 23 గుంటలలో 32 ఫ్లాట్లు ఉంటాయి. కానీ 23 ఇండ్లు కట్టుకున్నారు. అందులో 50-60 మంది ఫ్యామిలీలు ఉన్నాయి. దాదాపు 200 చిల్లర మంది ఉంటారు. ఇలా అంతమంది పెట్టుకొని మేము ఎట్లా కడతాం? ఇవన్నీ మేము పైసలు పోసి కొనుక్కున్నాం కదా అంటే కోర్టు వాళ్ళు ఎండోమెంట్ పోతే మేము కూడా పోయినాం. ఇప్పుడు స్టిల్ సిటీ సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది, మన గౌరవ హైకోర్టులో పెండింగ్ ఉన్నది. ఇవన్నీ పెట్టుకొని సివిల్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని పట్టుకొని వచ్చేసి మేమేం డెకాయిట్లమా, మేమన్నా టెర్రరిస్ట్లమా? మా అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఉంది. ఏదైనా గవర్నమెంట్ పని ఉంటే ఎప్పుడన్నా నైట్లో కాగానే చూస్తారా మీరు? టైం కాగానే 5 కాగానే మాకు టైం అయిపోయిందని వెళ్ళిపోతారు. నువ్వు సన్సెట్ బిఫోర్ ఎట్లా వస్తావు? సన్ రైజ్ బిఫోర్ వచ్చి ఎట్లా అటాక్ చేస్తారు మాకు? మేము ఏం చేసినా మేము తప్పు? మీరు ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమం ఏదైనా కావాలంటే డే టైంలో చేయాలి. మాత్రం 6:30 ఉదయం 6:30 చెప్తుంది మాకు. మీరు వీడియోలు ఉన్నాయి మా దగ్గర, అన్ని వీడియోలు ఉన్నాయి. 2:30కో 3 గంటలకు మొత్తం పోలీస్ ఫోర్స్ దిగింది సార్. 2:30కో 3 గంటలకు పోలీస్ ఫోర్స్ దిగింది. మేము ప్రొటెస్ట్ చేసినాం. మేము ప్రొటెస్ట్ చేస్తే మాకు సపోర్ట్ గా మా కార్పొరేటర్ గారు కూడా వచ్చారు. ఆయన దొబ్బి అలా గల్లబట్టి దొబ్బేసి లోపల నొక్కిండు. కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు వీరేంద్ర యాదవ్ గారు వచ్చారు. ఆయనకు మూతి వలిగింది. ఇంత ప్రొటెస్ట్ చేసి గంట అయిపోయినాక వీళ్ళందరినీ లోపలేసి తీసుకొని పోయినాక అప్పుడు ఏమంటే పలచబడ్డది, మాకు బలం లేకుండా అయింది. అప్పుడు వచ్చి ఇప్పుడు సీజ్ చేశారు. అందులో ఎవరి సామాన్లు కూడా లేవు. అన్ని కొందరేమో బయట వేసుకున్నారు, కొందరు ఇంకా అందులోనే ఉన్నాయి. అన్ని సామాన్లు అన్ని కూడా బయట రాలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మనం ప్రజాస్వామ్యం ఉన్నామా లేకపోతే రాజరిక పాలన ఉన్నామా? ఇదే న్యాయం. ఇప్పుడు ఏ కోర్టు అయినా 12-15 ఉంటే సహజంగా వాళ్ళకే చెందుతుంది అని చెప్తారు. అది నాకైతే కరెక్ట్ తెలియదు. నేను నా జనరల్ నాలెడ్జ్గా చెప్తున్నాను. కోర్టు లా ప్రకారం చెప్పట్లేదు. లా ఎట్లుందో మన లాయర్ గారు చెప్తారు. కానీ మేము 92 నుంచి కొనుక్కొని ఇల్లు కట్టుకొని మీ ముందరనే ఇల్లు కట్టుకున్నాం. ఏదో ఎక్కడో గుడి ఉంది, ఎక్కడో వెంచర్ ఉంది, వాళ్ళు కట్టేది మాకు తెలియదని అనడానికి లేదు. ముందర గుడి ఉన్నది, ఈడ వెంచర్ ఉంది, ఈడ ఇవన్నీ ఇల్లు వాళ్ళ ముందర కట్టుకునేది. ఏనాడు ఒక్కరు ఈవో కానీ ఎవరు కానీ వచ్చి ఆబ్జెక్షన్ చెప్పింది లేదు. మా ఇండ్లు మాకు కావాలంతే.
మేము డబ్బులు పోసుకున్నాం, మేము ఎంక్రోచ్ చేస్తాం అంటే మేము అసలు ఎందుకంటే మేము డబ్బులు పెట్టుకున్నాం. ఒకవేళ మీకు మీ ల్యాండ్ అప్పుడు ఉంటే మీరు ఎందుకు ఆపలేదు? వెంచర్ చేసినప్పుడు ఎందుకు ఆపలేదు? ఇండ్లు కట్టేటప్పుడు ఎందుకు ఆపలేదు? ప్రాపర్టీ ట్యాక్స్లు ఎట్లా వసూలు చేసింది గవర్నమెంట్? రోడ్లు ఎట్లా ఇచ్చింది? డ్రైనేజ్ ఎట్లా ఇచ్చింది? డైరెక్ట్ మన ఉప ముఖ్యమంత్రి గారు మహమూద్ అలీ గారు వచ్చి వాటర్ మాకు కనెక్షన్ ఇచ్చాడు. ఎట్లా అంటే గవర్నమెంట్ అంటే అదో గవర్నమెంట్ ఇదో గవర్నమెంటా? మొత్తం ఒకటే కదా గవర్నమెంట్. మరి ఇవి కూడా గవర్నమెంట్ లో భాగస్వామ్యం కదా. మరి ఇవన్నీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు ల్యాండ్ మాదని ఎట్లా ఉంటుంది గవర్నమెంట్? అందుకే మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, మాకు ఏవి ఉచితాలు వద్దు. మేము డబ్బులు కొనుక్కున్న కష్టపడి కొనుక్కున్న ఇల్లు కష్టపడి కట్టుకున్న ఇల్లు మాకు ఇవ్వండి, మా దగ్గరికి రాకండి దయచేసి. అది కన్సిడర్ చేయమని గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గవర్నమెంట్ అంటే ఎవరో కాదు, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంటే, ఎండోమెంట్ గవర్నమెంటే, మున్సిపాలిటీ గవర్నమెంటే, ఎలక్ట్రిసిటీ గవర్నమెంటే. ఎవరు ఇస్తుంది సార్? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందా, శాఖ ఉందా లేదా? ఎండోమెంట్ మినిస్టర్ ఉందా లేదా? మరి మినిస్టర్ ఉన్నప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎండోమెంట్ గవర్నమెంట్ కాదు అది? ఎండోమెంట్ శాఖ ఉన్నదా లేదా నాకు చెప్పండి సార్. ఉన్నదా? మినిస్టర్ ఉందా? సో ఎండోమెంట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాదా? కలవలే. మాకు ఆ స్థాయి ఉంటే మాకు ఈ పరిస్థితి రా సార్. మేము అంతా పేద సాధవులం, మాకు అంతా హై అండ్ పరిచయాలు అవి ఉంటే మాకు ఈ పరిస్థితి రాదు. నేను చెప్పేది ఏంటంటే ఎండోమెంట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది అంటే మా జోలికి రాకండి. మేము పేద మధ్యతరగతి మా జోలికి రాకండి. మేము కష్టపడి చేసుకున్నాం, మా కష్టాన్ని మీరు దోచుకోకండి, మమ్మల్ని రోడ్డున పడేయకండి. చిన్నపిల్లలు కొంతమంది అయితే ఇంట్లో 2-3 చచ్చిపోయి దాదాపు ఎంత 2013 అంటే 12-13 years నుంచి 4 చచ్చిపోయి ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చి ఈ కేసులు తిరగలేకనే ఆ రోజు ఇవన్నీ కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరిగి పైసలు పెట్టలేక మా చేత కాకనే ఆ రోజు రెగ్యులైజ్ చేస్తామంటే అవన్నీ ఎందుకని 10, 100, 50 అవుతుంది అని మేము పెట్టినాం తప్ప ఇవన్నీ లీగల్ పాయింట్స్ అని మాకు తెలియదు. అందరు చదువుకున్న వాళ్ళు లేరు ఎవరు. సో దయచేసి ఇప్పటికి కూడా గవర్నమెంట్ అని అప్పీల్ చేసేది ఏంటంటే మా జోలికి రాకండి, మా కష్టాన్ని దోచుకోకండి, మా ఇండ్లు మాకు ఇవ్వండి, మా పిల్లలను మా పెద్ద మనుషులను బతకనియండి. ఇది మేము చెప్పేది. కేసులు అంటే ఒక కేసులో వెంకటేష్ అనే ఒక క్లయింట్ కేసులో మాత్రం ఆల్రెడీ ఇతను అందరు సివిల్ సూట్లు ఫైల్ చేశారు. సివిల్ సూట్లు కూడా పెండింగ్ ఉన్నాయి. ఒక కేసులో సివిల్ సూట్ మీద మేము హైకోర్టు అప్పీల్లో వేసాము. అప్పీల్లో హైకోర్టులో స్టేటస్ కో ఉంది. స్టేటస్ కో ఉండగా కూడా ఆ ప్రాపర్టీని కూడా వాళ్ళు సీజ్ చేశారు. ఆ ఆర్డర్ కాపీని మేము ఈఓ గారికి చూపెడితే ఈఓ గారు ఏమంటారు, దాన్ని నేను చెప్పినప్పుడు సరేనండి, నేను చెప్పాను, నేను పర్సనల్గా మేడం చెప్పాను, ఈఓ గారు మేడం చెప్పాను, మేడం దాంట్లో స్టేటస్ ఉందంటే సరేనండి మేము కన్సిడర్ చేస్తామన్నది. సరే తర్వాత సీజ్ చేసినప్పుడు ఈ ఆర్డర్ కాపీ చూసాయి, లేదండి ఇది 6 నెలలే పనిచేస్తుంది అన్నది. ఎక్కడండి యాక్ట్లో ఎక్కడ ఉంది 6 నెలలు పనిచేస్తాను? ఎక్కడ లేదే. సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది, అటువంటిది ఏం లేదు. అంటే హైకోర్టు స్టేటస్ కో ఉండడం కూడా ఈ వెంకటేష్ అనే వాళ్ళ ఇంటిని మాత్రం అది కూడా ఇల్లీగల్గానే సీజ్ చేశారు. దాన్ని కూడా కోర్టు దృష్టి తీసుకొస్తున్నాం. దాని మీద కూడా మేము కోర్టు ధిక్కారం కింద హైకోర్టుకు పోతున్నాం. ఈఓ గారికి జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ పెండింగ్ ఉండగానే ఈ టెంపుల్ వాళ్ళు హై హ్యాండెడ్ మేనర్ జేసీబీలు తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి మీ ఓఆర్సీ క్యాన్సిల్ అయింది, మేము మీ ఇంట్లో కూలగొడతామని బలవంతంగా వాళ్ళే మ్యాటర్ టైప్ చేయించుకొని బలవంతంగా రాపించుకొని సంతకాలు పెట్టించారు. తర్వాత మేము బలవంతంగా ఇది మీతో మాతో సంతకాలు పెట్టించుకున్నారు, ఇది మేము ఇష్టపూర్తిగా ఇచ్చింది కాదని చెప్పి ఆ రోజే మళ్ళీ వాళ్ళు ఎమ్మటే మళ్ళీ ఒక లెటర్ ద్వారా కూడా వాళ్ళకు టెంపుల్ వాళ్ళు సబ్మిట్ చేశారు. ఇది ఇలా ఉండగా 2014లో టెంపుల్ వాళ్ళు ఎండోమెంట్ ట్రైబ్యునల్లో ఓఏ వేశారు. ఏమని వేశారు, వీళ్ళందరూ ఎంక్రోచర్స్, వీళ్ళు ఓనర్స్ కాదు, ఇది టెంపుల్ ప్రాపర్టీ అని చెప్పి వేశారు. 2014 నుంచి 2025 వరకు కేసు నడిచింది. అంటే 11 ఏళ్ళు కేసు నడిచింది. ఈ 11 ఏళ్ళు అంతకుముందు మొత్తం వీళ్ళంతా పొజిషన్లో ఉన్నారు. ఎక్కడ ఏమి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ ఏమి లేదు. 2025లో దీనికి సంబంధించి కేసులు, ఇప్పుడు ఈ 10 కేసులు కాకుండా దీనికి సంబంధించి ముందు కూడా కొన్ని ఓఎల్ ఫైల్ అయ్యాయి, కొన్ని 2000లో అయిపోయాయి. సరే వాళ్ళు
ఆ రోజుకి ఏంటంటే ఇవి మీరు ఎంక్రోచ్ చేసేయని చెప్పి జనరల్గా ఏంటంటే ఎండోమెంట్ ట్రైబ్యునల్ ఏంటంటే టెంపుల్ వాళ్ళు వేసిన వాళ్ళకి అనుకూలంగానే ఇస్తుంది, అది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు ఏం చేశారు, 2000లో వేరే వాళ్ళ కేసులలో ఇది ఎండోమెంట్ ప్రాపర్టీ, ఇది మీకు సంబంధం లేదంటే దాని మీద వాళ్ళు హైకోర్టుకు పోయారు. కొంతమంది హైకోర్టు పోతే హైకోర్టు కండిషనల్ కింద నెలకు ఒక 3,500 కట్టుకోండి, కట్టుకున్న తర్వాత ఫైనల్ కేసు ఏవైతే తేలుతుందో అన్నారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కూడా మాకు అదే ఆర్డర్ పాస్ చేశారు. ఆల్రెడీ ఈ కేసులలో ఎర్లియర్ ఒక ఆర్డర్స్ పాస్ చేశాం కాబట్టి మేము వేరే ఆర్డర్స్ పాస్ చేయడానికి లేదని చెప్పే ఉద్దేశంతో అదే ఆర్డర్ 2031/10/2025 రోజు ఎండోమెంట్ ట్రైబ్యునల్ గారు ఆర్డర్స్ పాస్ చేశారు. ఆ ఆర్డర్స్ కూడా ఎట్లా అంటే మామూలుగా సిటీ సివిల్ కోర్టు ఎట్లా ఉంటుందంటే ఆర్డర్స్ ఓపెన్ కోర్టులో ప్రొనౌన్స్ చేస్తారు. ఎండోమెంట్ ట్రైబ్యునల్లో ఓపెన్ కోర్టులో ప్రొనౌన్స్ చేయడం అనేది ఉండదు. వాళ్ళు ఏమంటే వాళ్ళే ఆర్డర్స్ రెడీ చేసుకొని మాకంటే పార్టీలకు ఆర్డర్స్ పంపిస్తారు. అది మాకు 26/11/2025 రోజు మాకు ఆ కాపీ ముట్టింది. దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ మేము కోర్టులో ఫైల్ చేశాము ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే వాస్తవం ఏంటంటే ఆ ఆర్డర్లో ఎండోమెంట్ ట్రైబ్యునల్ చెప్పింది ఆర్డర్ ఏంటిదంటే ఈ రోజు నుంచి అంటే 31/10/2025 నుంచి 90 రోజుల్లో మీరు ఇల్లు వెకేట్ చేసి టెంపుల్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయండి అన్నారు. అంటే అప్పటి నుంచి ఏంది 31/10/2025 నుంచి అంటే మాకు 31/1/2026 వరకు మాకు టైం ఉంది. అంటే 90 రోజుల్లో మీరు వెకేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఒకవేళ మేము చేయకపోతే టెంపుల్ వాళ్ళకి ఏమని డైరెక్షన్ ఇచ్చారు, మీరు పోలీసు వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు వాళ్ళని ఎవిక్ట్ చేయమని అన్నారు. ఇది కోర్టు ఇచ్చిన ఆర్డర్, ఏది ఎండోమెంట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆర్డర్. సో దాని మీద మాకు ఏంటంటే వాస్తవంగా ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే యాక్ట్ క్లియర్లీ సేస్ దట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద రిసీట్ ఆఫ్ ద ఆర్డర్ కానించి 90 రోజుల్లో మేము అప్పీల్ వేయాలి. అది యాక్ట్. ఈవెన్ దో కోర్టు 90 రోజుల్లో వెకేట్ చేయమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు యాక్ట్ ప్రకారం ఏంటంటే జనరల్గా ఎవరమైనా అప్పీలు పీరియడ్ అయిపోయినాకనే యాక్షన్ తీసుకుంటారు. ఏ డిపార్ట్మెంట్ అయినా అందరికి తెలిసిన విషయం, అది కొత్తగా మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. అప్పీల్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అవతల పార్టీ వాళ్ళు ఎటువంటి అప్పీల్స్ ఫైల్ చేయకపోతే అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఎండోమెంట్ టెంపుల్ వాళ్ళ అథారిటీ వాళ్ళు ఏం చేశారు, మీకు ఇచ్చిన 90 రోజులు టైం అయిపోయింది అనే ఉద్దేశంతో వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఇక్కడ మేము చేసింది ఏంటంటే మాకు అది మైండ్లో ఉండి మేము పేపర్స్ తెప్పించుకొని ఇవన్నీ చేసినప్పటికీ మేమేం చేశాము 31/1/2026 లోపల 90 రోజుల లోపల మేము అప్పీల్ ఫైల్ చేయాలి. కానీ మేము 29కి అప్పీల్ ఫైల్ చేశాం. అంటే మా డేట్ అయిపోక ముందుకే 3 రోజుల ముందే మేము అప్పీల్ ఫైల్ చేశాము. ఈ దీంట్లో ఏంది జీపీ ఫర్ ఆర్బిట్రేషన్ అంటే టెంపుల్ తరఫున జీపీ ఫర్ ఆర్బిట్రేషన్ ఈ ఫైల్డే కేవెట్ పిటిషన్ ఇచ్చారు. అంటే మీరు ఏమైనా కేసు వేస్తే మా కేవెట్ సర్వ్ చేయమని చెప్పి సంబంధించి ఇప్పుడు ఏం జరిగింది అనేది 2వ తారీఖు రోజు దేవస్థానం వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అనేది ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసు గురించి అసలు నిజాలు ఏంటి తెలియటం కోసం ఈరోజు మేము ఈ మీడియా ముందుకు రావడం జరిగింది. దానికి సంబంధించి మెయిన్ విషయం ఏమిటంటే 1992లో ఈ ల్యాండ్స్కి సంబంధించి ఓఆర్సీ గ్రాంట్ అయింది. ఓఆర్సీ గ్రాంట్ అయిన తర్వాత ఎవరికైతే ఓఆర్సీ గ్రాంట్ అయిందో ఆ గ్రాంట్ అయిన అతను ఏం చేశాడు అని అంటే ఆ ఓఆర్సీ గ్రాంట్ ఏంటంటే ప్లాట్ల కింద కన్వర్షన్ చేసి అమ్మాడు. దాన్ని రకరకాల 2-3 ట్రాన్సాక్షన్ జరిగినాయి. కొంతమంది సేల్ లీడ్ ద్వారా కొనుక్కున్నారు, కొంతమంది అగ్రిమెంట్ ద్వారా కొనుక్కున్నారు. అట్లా 2-3 ట్రాన్సాక్షన్ జరిగినాయి. అప్ టు 2000 లోపల అందరూ ఇండ్లు కట్టేసుకున్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయినాయి. కరెంటు బిల్లులు కడుతున్నారు, వాటర్ బిల్లులు కడుతున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇండ్లో నెంబర్లు కూడా అలాట్ చేశారు. ఆల్మోస్ట్ 30 years నుంచి జిహెచ్ఎంసీ వాళ్ళకి మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాము, ప్రాపర్టీ ట్యాక్స్ అయితేంది, మున్సిపల్ ట్యాక్స్ అయితేంది, ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటర్ బిల్స్ కడుతున్నాము. ఇవన్నీ ఈ బిల్డింగ్ ఇవన్నీ చూసి కూడా గవర్నమెంట్ అయితేంది, జిహెచ్ఎంసీ అయితేంది రోడ్స్ ప్రొవైడ్ చేసింది, ప్లస్ అన్నీ ప్రొవైడ్ చేసింది. గత 30 ఏళ్ళ నుంచి వీళ్ళు పొజిషన్లో ఉండి ఈ విధంగా ఉన్న తర్వాత
92లో ఓఆర్సీ ఇచ్చిన మెయిన్ మాకు ఓఆర్సీ మా వెండార్కు అంటే ఈ బాలాజీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే అసోసియేషన్ ఉందో వాళ్ళ వెండార్కు ఓఆర్సీ గ్రాంట్ అయింది. తర్వాత 6-7 ఇయర్స్ తర్వాత ఈ టెంపుల్ వాళ్ళు ఇది మాది ల్యాండ్ అని చెప్పి ఈ ఓఆర్సీ క్యాన్సలేషన్ కోసం పోయారు. సరే దానికి సంబంధించిన కేసులు వాళ్ళు 92లో ఓఆర్సీ వస్తే మాకు ఓఆర్సీ వస్తే వాళ్ళు 6 సంవత్సరాల తర్వాత పోయారు. 6 సంవత్సరాల తర్వాత వాళ్ళు అప్పీల్కి పోయారు. 6 సంవత్సరాల తర్వాత అప్పటికి చాలా వరకు ఇండ్లు కట్టడం జరిగింది, అంతా జరిగింది, అందరూ ఇళ్లలో ఉంటున్నారు. సరే దానికి సంబంధించి కేసులు ఇప్పటికీ హైకోర్టులో మెయిన్ ఓఆర్సీ టైటిల్కి సంబంధించి ఈ రోజు వరకు కూడా హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. అయితే 2013లో 92లో ఏదైతే ఓఆర్సీ గ్రాంట్ అయిందో ఆర్డీఓ ఏమి నోటీసులు ఇవ్వకుండా ఎవరైతే పొజిషన్లో ఉన్నారో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆ ఓఆర్సీని రిజెక్ట్ చేశాడు, క్యాన్సిల్ చేయలే. ఓన్లీ ఫస్ట్ ఇచ్చిన 92 ఓఆర్సీని రిజెక్ట్ చేశాడు. ఆర్డర్లో వీళ్ళు టెంపుల్ వాళ్ళు రెంట్ క్లెయిమ్ చేశారు. ఎండోమెంట్ ట్రైబ్యునల్ని క్లెయిమ్ చేస్తే ఎండోమెంట్ ట్రైబ్యునలే ఏదైతే నువ్వు రెంట్ క్లెయిమ్ చేస్తున్నావో ఒక్కొక్క ఇంటికి నువ్వు అసలు నీకు రైటే లేదు, రెంట్ క్లెయిమ్ చేసే రైట్ లేదు, యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఎనీ రైట్ అని చెప్పి ఎండోమెంట్ ట్రైబ్యునల్ డిస్మిస్ చేసింది వాళ్ళ రెంట్ని. కాకపోతే ఏంటంటే దీనికి ముందు కేసులు ఏంటంటే సేమ్ సిమిలర్ ప్రాపర్టీస్ సిమిలర్ కేసులనే ముందు కేసులకు ఏమైందనంటే వాళ్ళు కోర్టుకు పోయారు. వాళ్ళు ఏమన్నారంటే మేము ఇంత రెంట్ కట్టుకుంటాము, నెలకు 3,000-3,500 కట్టుకుంటాము, మాకు స్టే ఇవ్వమని అన్నారు. ఆ స్టే కోర్టు ఇచ్చింది. సరే వాళ్ళు రెంట్ కట్టుకున్న వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఈవెన్ ఎటువంటి టైం కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు మామూలుగా రెంట్ కట్టుకునే ఆప్షన్ చూడండి, టైం అయిపోయింది మీరు రెంట్ కట్టుకోండి, మరి అప్పీల్ వేసుకోండి, ఏదో చెప్పి ఒక టైం అన్నా ఏది లేకుండా ఈ విధంగా అంత అన్యాయంగా మధ్యరాత్రి వచ్చేసి పోలీసు బందోబస్తులు వచ్చేసి ఎవిక్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే ఆస్పెక్ట్లో ఇంకా పోలేదండి కోర్టుకు. రెంట్ మేము కట్టుకుంటాము, మాకు స్టే ఇవ్వమని అనే ఆస్పెక్ట్లో ఇంకా పోలేదు. ఎందుకంటే పోలేదంటే ఒక రీజన్, ఆల్రెడీ రెంట్కి సంబంధించి ఎండోమెంట్ ట్రైబ్యునల్ డిస్మిస్ చేసింది. ఏది వాళ్ళ క్లెయిమ్, టెంపుల్ వాళ్ళ క్లెయిమ్. ఎందుకంటే యు ఆర్ నాట్ ఇంటెలిజెంట్ క్లియర్గా ఎండోమెంట్ ట్రైబ్యునల్ ఆర్డర్స్ ఇచ్చింది. సో వన్స్ ఎండోమెంట్ ట్రైబ్యునలే యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ రెంట్ అన్న తర్వాత ఇప్పుడు మేము రెంట్ కట్టుకుంటామని కోర్టుకు పోతే అది ఎంతవరకు సమంజసం కదా. మేము ఏదైనా టైటిల్ గురించి కొట్లాడుతున్నాం. ఇప్పుడు మేము 30 ఏళ్ల కింద కట్టుకున్నాము, కొనుక్కున్నాం, ఎవరో గవర్నమెంట్ ఇప్పుడు టెంపుల్ ప్రాపర్టీ ఆక్యుపై చేసుకుంది కాదు, ఇది వాళ్ళు కొన్నారు, ఓఆర్సీ వచ్చిన తర్వాత కొన్నారు. సరే దాని మీద ఓఆర్సీ మీద కేసులు నడుస్తున్నాయి. స్టిల్ ఇప్పటి వరకు కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది, అప్పీల్ పెండింగ్ ఉంది, రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది. సో ఓఆర్సీ అనేది డిసైడ్ కాలేదు ఇంతవరకు, మాకా అనేది డిసైడ్ కాలేదు. మరి ఇప్పుడు అంటే ఒకటండి, ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్లు అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మన ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపల్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కనెక్షన్ ఇచ్చే ఎలక్ట్రిసిటీ బిల్ కనెక్ట్ చేసుకునేది గవర్నమెంట్ డిపార్ట్మెంటే. ఇప్పుడు వాటర్ బిల్ కట్టుకునేది గవర్నమెంట్ డిపార్ట్మెంటే. ఎవ్రీథింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్ని ప్రొవైడ్ చేసేసి ఈ రోజు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. అది మేము అనేది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏదో మేము ఈ ఎండోమెంట్ ప్రాపర్టీ వీళ్ళు వచ్చేసి ఎండోమెంట్ ప్రాపర్టీని ఇల్లీగల్గా వితౌట్ ఎనీ డాక్యుమెంట్ ఏదైనా ఇల్లీగల్గా పోయి ఆక్యుపై చేసి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపై చేసుకుని అనుకుందాం, అది ఇల్లీగల్, ఎంక్రోచర్, కానీ ఇక్కడ అట్లా కాదు కదా. మా వెండార్కి ఓఆర్సీ ఉంది, దాన్ని బేస్ చేసుకుని కొన్నారు వాళ్ళు. కొంతమంది సేల్లీలు కొన్నారు, కొంతమంది అగ్రిమెంట్లు, రకరకాలుగా ఉన్నాయి డాక్యుమెంట్లు. దాని మీద 2-3 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 30 ఏండ్ల నుంచి ఇళ్ళు కట్టుకొని ఉంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసేసి సరే ఓకే కోర్టు ఆర్డర్ ఒబే చేయాలి. ఎవరైనా కోర్టు ఆర్డర్. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఏంటంటే ఇప్పుడు ఆ లాక్ ఏదైతే సీజ్ చేశారో అది రీఓపెన్ చేయమని పిటిషన్ మూవ్ చేశాం, హైకోర్టులో మూవ్ చేశాం. అట్లా ఏమీ లేదు కోర్టులో. అట్లా అనేది కోర్టు ఒకటి ఏమన్నదంటే ఒకవేళ 90 days లోపల వాళ్ళు మీకు వెకేట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయకపోతే 90 days లోపల అంటే 31/1/2005 వరకు 31/1/2026 వరకు వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీరు పోలీసులను అప్రోచ్ అయ్యి, అంటే ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే ఎట్లా అండి 31/1 అంటే 31 వరకు మాకు టైం ఉందా, 31/1/2025 అంటే నువ్వు ఒక్కరోజు గ్యాప్లనే పోలీసులను అప్రోచ్ అయ్యి, ఒక్కరోజు గ్యాప్లనే నీకు పోలీసుల బందోబస్తు ఇచ్చి,
ఒక్కరోజు కాపీ ఇవన్నీ జరిగి అంటారా? మీరు ఆలోచించండి. అంటే ఇదంతా ముందు నుంచే ప్రీ ప్లాన్డ్ గా చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ బందోబస్తు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ రోజు పోలీస్ వాళ్ళని అడిగితే రేపు రాత్రికి వచ్చి పోలీసులు అంత 100 మంది పోలీసులు బందోబస్తు ఇవ్వలేరు కదా. వాళ్ళకు కూడా వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. దిస్ ఇస్ ద కోర్ట్ ఆర్డర్ ఈ విధంగా ఉంది కాబట్టి మాకు బందోబస్తు ప్రొవైడ్ చేయండి అని చెప్పి వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు పోలీస్ వాళ్ళు దాన్ని ఎగ్జామిన్ చేసి ఆర్డర్ని ఎగ్జామిన్ చేసి అప్పుడు వాళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మినిమం 2 days అన్న పడుతుంది కదా. మినిమం మనం జనరల్గా ఆలోచన మినిమం 2 days. ఏది అది లేదు కదా. అది ఆ టైం అనేది లేదు. అట్లీస్ట్ నీ అనేది ఏంటంటే ఓకే 31/1/2026 అయిపోయింది, మేము అప్పీల్ ఫైల్ చేసినాము. సరే మాకు సాటర్డే సండే వచ్చింది. వాస్తవం కూడా ఏంటంటే మాకు సాటర్డే సండే రావడం వల్ల కోర్టులో లిస్టులో కేసు రాలేకపోయింది. అది సరే, అది మా తర్వాత సంగతి, దాని గురించి మాట్లాడు. అట్లీస్ట్ నువ్వు వెకేట్ చేయాలని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఏమండి మీకు టైం అయిపోయింది, మీకు 31 జడ్జి గారికి కోర్టు ఇచ్చిన టైం అయిపోయింది, మీరు వెకేట్ చేయండి, రేపటి వరకు వెకేట్ చేయండి చెప్పి అట్లీస్ట్ ఒక అనౌన్స్మెంట్ అన్నా, ఓపెన్ అనౌన్స్మెంట్ చేసినా వాళ్ళు ఏదో ఒకటి ఆల్టర్నేట్ చేసుకునే వాళ్ళు కదా. ఒక 2 days టైం ఇస్తే సామాన్ తీసుకోను ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకునేవాళ్ళు. ఆ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా సర్వ్ చేసి మాకు ఎందుకో అంటే మా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఒక డౌట్ వచ్చి వీళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. యాజ్ అడ్వకేట్గా సార్ ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు మేమేం చేశాము, గవర్నమెంట్ పీడర్ని అప్రోచ్ అయ్యాం. సార్ ఇట్లా జరుగుతుంది ఏంటి, మరి మేము ఆల్రెడీ అప్పీల్ ఫైల్ చేసాము, మీకు నోటీస్ కూడా సర్వ్ చేశాము, సో మాకు ఈ విధంగా జరుగుతుంది అని అంటే వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ కూడా చేసాం. అవసరం అనుకుంటే మేము సండే రోజు హౌస్ మోషన్ కూడా మూవ్ చేస్తామంటే మాకు గవర్నమెంట్ పీరియడ్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. సరే మేమేమనుకున్నామంటే 29 అప్పీల్ ఫైల్ చేశాం కదా, 29 అప్పీల్ ఫైల్ చేసినప్పుడు మనం విత్ ఇన్ టైంలో 90 daysలో అప్పీల్ ఫైల్ చేసినప్పుడు జనరల్గా ఏంటంటే అప్పీల్ ఫైల్ చేసి నెంబర్లు అయినప్పుడు అప్పీల్ పెండింగ్ ఉండగా ఎవరు ఎవిక్ట్ చేయరు. కానీ వీళ్ళు ఇంటెన్షనల్గా హై హ్యాండెడ్ మేనర్ అప్పీల్ ఫైల్ చేసిన తెలిసి కూడా, వాళ్ళు తెలవదు అంటున్నారు కానీ తెలిసి అప్పీల్ ఫైల్ చేసిన తెలిసి కూడా వాళ్ళు 2వ తారీఖు అంటే తెల్లవారితే 2వ తారీఖు తెల్లవారు మధ్యరాత్రి 2 గంటలకు పోలీసు 100 మంది పోలీసు బందోబస్తు ప్లస్ ఇంకెవరో సమ్ వర్కర్స్ని లేబర్స్ని దాదాపు ఒక 300-400 మంది తీసుకొని వాళ్ళు 2 గంటలకు సైట్ మీదకి వచ్చి ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళంతా కలిసి నాకు కూడా ఇన్ఫార్మ్ చేశారు, సార్ ఈ విధంగా జరుగుతుంది అంటే నేను కూడా 3 గంటలకు లేచి సైట్ మీదకి వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ గారు, ఈఓ గారు అందరూ ఉన్నారు. నేను ఆ సార్ని ఈఓ గారు ఉన్నారు చెప్పాను, సార్ ఇది పరిస్థితి సార్, మేము ఆల్రెడీ అప్పీల్ ఫైల్ చేసాం, మా దగ్గర అప్పీల్ నెంబర్స్ కూడా ఉన్నాయి సార్, కాకపోతే ఏంటంటే ఆ సాటర్డే సండే వచ్చింది, మండే రోజు మేము కోర్టులో మూవ్ చేస్తాం కేసును, మీకు 31 వరకు టైం ఉంది. 31 వరకు టైం ఉందనంటే 31 వరకు టైం ఉంది కాబట్టి 31 తర్వాత మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నా మాకు నోటీసు, మేము ఎవిక్ట్ చేస్తున్నామండి, మీరు ఏం ఆర్డర్ తెచ్చుకోలేదు కాబట్టి మేము ఎవిక్ట్ చేస్తున్నాము, మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూసుకోవటం కానీ మీకు 1-2 days టైం ఇస్తున్నాము, మీరు వెకేట్ చేయండి అని చెప్పడం కానీ అటువంటిది జరగకుండా, అటువంటిది ఏమి ఒక్క రోజు గ్యాప్ తోటి, ఓన్లీ 1 day గ్యాప్ తోటి తెల్లవారుజామున 2 గంటలకు వచ్చి మధ్యరాత్రి 2 o'clock వచ్చి 4 గంటలకు హై హ్యాండెడ్ మేనర్గా విత్ పోలీస్ బందోబస్తు తోటి వాళ్ళు బలవంతంగా సామాన్లు గీమాన్లు అన్నీ వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, ఏమి చేయకుండా పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎవరిని కన్సిడర్ చేయకుండా ఇల్లీగల్గా హై హ్యాండెడ్ మేనర్గా వాళ్ళు ఈ విధంగా ఎవిక్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది దానికి సంబంధించి మేము కోర్టులో కేసు కూడా ఫైల్ చేశాము. దాని మీద మెయిన్ సిఎంఏ ఫైల్ చేశాము. సిఎంఏలో మొన్న 3వ తారీఖు రోజు జడ్జి గారి దగ్గర ఆర్గ్యుమెంట్కి వచ్చింది కేసు. జడ్జి గారు ఏమి ఇచ్చారు, ఓవరాల్గా మాత్రము ఎటువంటిది మాత్రం మీరు డిమాలిషన్ చేయకూడదు, ఇండ్లు మాత్రం డిమాలిషన్ చేయడానికి లేదు, ఒకవేళ మీరు డిమాలిషన్ చేయాలని ప్రయత్నం చేస్తే స్ట్రైట్ అవే ఎంటైర్ కేసు మీద స్టే చేస్తామని చెప్పి జడ్జి గారు అన్నారు. కాకపోతే ఏంటంటే మేము సిఎంఏ ఫైల్ చేసేటప్పటికి వీళ్ళని బయటికి పంపించింది లాక్ సీసీ చేసిన సంగతి మాకు తెలియదు కాబట్టి ఆ రోజుకి మేము పిటిషన్ ఫైల్ చేయలేదు. నెక్స్ట్ డే మళ్ళీ మేము పిటిషన్ కూడా ఫైల్ చేశాం, సీజ్ ఓపెన్ చేయమని చెప్పి. ఆ పిటిషన్ పెండింగ్ ఉంది, ఆ పిటిషన్ కూడా రేపు మండే రోజు లిస్ట్లో వస్తుంది. కాకపోతే ఏంటంటే మేము అనేది ఏంటంటే వాళ్ళు ఇంత హై హ్యాండెడ్ మేనర్గా ఈ విధంగా ఎట్లా చేస్తారు, వాళ్ళ రీజనింగ్ చెప్పేది ఏంటిదంటే, ఎండోమెంట్ వాళ్ళు చెప్పే రీజనింగ్ ఏంటిదంటే కోర్టు మీకు 90 రోజులు టైం ఇచ్చింది, 90 రోజులు టైం ఇచ్చింది కాబట్టి మీరు 90 రోజులు వెళ్ళిపోవాలి, మాకు అప్పీల్ టైంతో సంబంధం లేదు,
మీరు అప్పీల్ వేసుకుంటారా, మీరు ఏం వేసుకుంటారా మాకు సంబంధం లేదు. 90 రోజులు టైం ఇచ్చింది, మీరు 90 రోజులు వెళ్ళిపోవాలంటారు. కానీ యాక్ట్ ప్రకారంగా మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద రిసీట్ ఆఫ్ ద ఆర్డర్ నుంచి మేము 90 డేస్లో అప్పీల్ ఫైల్ చేయాలి. మేము అట్లా కూడా కాకుండా ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఆర్డర్ తరపు నుంచి, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఆర్డర్ నుంచి కౌంట్ చేసుకుందాం. మేము 90 డేస్లో అప్పీల్ ఫైల్ చేశాం. జీపీ ఫర్ ఆర్బిట్రేషన్ పేపర్ సర్వ్ చేశాం, ఇన్ఫార్మ్ చేశాం. అయినా మమ్మల్ని అది కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఈ విధంగా హై హ్యాండెడ్ మేనర్గా పాపం అందరూ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఈ విధంగా వీళ్ళందరినీ బయటికి పంపించి సామాన్లని బయటేస్తే ఎక్కడికి పోతారండి? 30 ఏండ్ల నుంచి వీళ్ళు కట్టుకొని ఈ విధంగా ఉంటే ఈరోజు ఈ విధంగా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది టెంపుల్ వాళ్ళు గవర్నమెంట్ ఆలోచించాలి. సరే, ఇది ఏంటంటే ఇదంతా సబ్జుడిస్ కోర్టులో ఉంది, కేసు అనేది కోర్టులో ఉంది. కాబట్టి దీనికన్నా ఎక్కువ ఏదన్నా లీగల్గా మాట్లాడడం వరకే తప్ప దీనికన్నా ఎక్కువ మేము ఎవరిని ఏమి అనడానికి లేదు, ఏం మాట్లాడడానికి లేదు.